ఈ యొక్క కల్కి అవతారం పుట్టినప్పుడు మనకి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం చేయించాడు. అక్కడ ఏం ద్రోణాచార్యుల వారికి బుద్ధి లేదా, లేకపోతే భీష్మాచార్యుల వారికి బుద్ధి లేదా? వీళ్ళంతా ధర్మాత్మలే కదా. కృపాచార్యుడు అంటే ఆ కాలంలో కూడా ఉన్నారు ఆపర్చునిటీస్లు. ఇప్పుడున్నటువంటి ప్రవచనకారులు, బాబాలు వీళ్ళంతా నిర్మోహటంగా చెప్పలేరా? ఉన్నది చెప్పలేరా? దీపాలు ఇటు పెట్టాలా, దేవుడే పెట్టాలా, నల్లొత్తులు పెట్టాలా, ఎర్రొత్తులు పెట్టాలా, నవమూలిక తైలం, వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్? దీన్ని స్పిరిచువాలిటీ అంటారా? వేదాంతము, స్పిరిచువాలిటీ ఇవన్నీ భారతీతీర్థ స్వామి వారు, మా గురువుగారు జగద్గురువులు భారతీతీర్థ స్వామి వారు ఇలా చెప్తున్నారా? స్వామి వివేకానందుడు అలా చెప్పాడా? రామకృష్ణ పరమహంసల వారు ఇలా చెప్పారా? సో డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీ అనేటటువంటి దాన్ని నాశనం చేయాలి ఫస్ట్. ఈ యొక్క అప్పుడు రామచంద్ర ప్రభు ఉన్నాడండి. రాముడు ఒక రాక్షసుని చంపడం కోసం భూమి మీద పుట్టాల్సినటువంటి అవసరం లేదు. శ్రీకృష్ణ పరమాత్మ ఒక రాక్షసుని కోసం చంపడం కోసం అయితే కృష్ణుడు ఎందుకు అవతారం ఎత్తడు? కొన్ని వందల మంది, వేల మంది వాళ్ళని లేపి పాడేయడానికి వచ్చాడు కృష్ణుడు. మహాభారత యుద్ధం, ఎస్, అభిమన్యుడిని ఆపలేరా? లేకపోతే ఎంత కోట్ల నష్టం జరగకుండా ఆపాలి కదా. తెలీదా కృష్ణుడికి? తోలు తీసేస్తాడు. ఇప్పుడు మనందరం కూడా మనం ఎవడిష్టం వచ్చినట్టు పాపాలు చేయనండి, లంచాలు తీసుకుంటారు, ఎవరు చేసే పనులు అబద్ధాలు, ఎవరు చేసే అక్రమాలు, భూకబ్జాలు చేస్తూ ఉంటారు. మిమ్మల్ని రక్షించాలి ఆ కృష్ణుడు. ఒక కొబ్బరికాయ కొట్టేసి మీరు నాకు వచ్చేయాలంటే మీకు కోట్లు ఇచ్చేసి మిమ్మల్ని రక్షించేసి ఆరోగ్యం. ఆయన ఏమైనా పిచ్చోడా? సో ధర్మ అప్పుడు భీష్మ, పితామహ, ద్రోణాచార్యులు వీళ్ళందరూ కూడా ధర్మం పార్టీలోకి రండిరా నాయన అంటే నేను దుర్యోధనుడి పార్టీలోనే ఉంటారని వాళ్ళు అవకాశవాదులే. ఇప్పుడున్నటువంటి ప్రవచనకారులు, ఇప్పుడున్నటువంటి బాబాలు నిర్మోహమాటంగా అన్యాయాన్ని ఖండించడం ఎలా చేయలేకపోయినా ఆనాడు కశ్యప మహర్షి ఒక్కడే ఖండించాడు. దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగాన్ని, ఈశ్వరుడు లేకుండా యాగం చేస్తుంటే మిగతా సప్త ఋషులు, మిగతా వాళ్ళంతా ఋషులంతా సైలెంట్ ఉంటే కశ్యప మహర్షి ఒక్కడే ఎదిరించాడు. అందువలన అలా ఏంటి నువ్వు శివుణ్ణి పిలవకుండా ఎలా చేస్తావు నువ్వు? బ్రహ్మ విష్ణు వాళ్ళని పిలిచి నో ఇది తప్పు అని చెప్పగలిగాడు. అలా ఇక్కడ వీళ్ళు కూడా అదే విధంగా చెప్పలేకపోతున్నారు. కాబట్టి అప్పుడు ఈ యొక్క శంబాలా గ్రామంలో మనకు భీష్మ పితామహుడు వీళ్ళంతా కూడా అలా చెప్పలేకపోయినప్పుడు, అధర్మం వైపు ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ నిర్దాక్షిణ్యంగా వాళ్ళందరినీ చంపేవతల పడేసినప్పుడు గాంధారి వచ్చింది. ఆమెకు పనికి మాలింది. శాపం, ధర్మ, నా పుత్రుల్ని నువ్వు అలా చంపేశావో నీ వంశాన్ని కూడా నేను అలాగే చంపేస్తానంటే ఆవిడ పెట్టే బోడి శాపం కృష్ణుడికి తగులుతుందా? తగలదు. కానీ కరుణామయుడు కృష్ణుడు. అందువలన ఎవరిని కూడా బాధ పెట్టడం ఇష్టం లేక నేను స్వీకరిస్తున్నాను అని చెప్పి ఆ యొక్క శాపాన్ని స్వీకరించి, అది ఆయన ఆ సంకల్పంలో ఉంది, అలా జరగాలని ఉంది కాబట్టి స్వీకరించాడు. యదువంశ నాశనం, ఆ ద్వారక మునిగిపోవడం, ఇవన్నీ కూడా జరిగింది. యుగ మార్పు రావాలి కాబట్టి. సో కృష్ణ పరమాత్మ చెప్పేది ఒకటే, చేంజ్ అనేటటువంటిది, పరివర్తన అనేటటువంటిది ఉండాలి. కాబట్టి ఈ యుగంలో, కలియుగంలో ఆయన డెసిషన్ తీసుకున్నాడు. మీరు ఇలా చెప్పారు కాబట్టి ధర్మం అధర్మానికి చేస్తే మీరు ధర్మాన్ని నన్నే శపిస్తారా? ఈసారి మీరే కోర్టుకు చావండి, అధర్మం. అందువలన కలియుగంలో మనం అందరం అధర్మవర్తనం అయిపోతాం, అవతల వాళ్ళు అధర్మవర్తనలు అయిపోతారు, కొట్టుకుంటారు, చేస్తాం అన్నమాట. శ్రీకృష్ణుడు ఇంటర్ఫియరే కాడు. ఇదే శంబాల, ఇదే కల్కి అవతారం యొక్క రహస్యం.